వెల్కమ్ టు పోలీస్ నిఘా టీవీ న్యూస్. రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. కంకర లోడుతో ఉన్న టిప్పర్ లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందిన డ్రైవర్. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జగూడ వద్ద హైదరాబాద్ టు మిర్జాపూర్ రహదారిపై కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ లారీని ఢీకొన్న తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా తీవ్ర గాయాల పాలైన పలువురు ప్రయాణికులు. బస్సులో కంకర పడడంతో కంకర కింద కూరుకుపోయిన మరికొంతమంది ప్రయాణికులు. ప్రమాద సమయంలో బస్సులో 90 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు, స్థానికులు. మీర్జాగూడ బస్సు ప్రమాదం వద్ద ఉద్రిక్తత. ప్రమాద స్థలం వద్దకు చేరుకున్న చేవెళ్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే కాళ్ళ యాదయ్యకు నిరసన సేగ. ఎమ్మెల్యే కాళ్ళ యాదయ్యపైకి రాళ్లు ఎత్తుకున్న ప్రజలు. ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు. రోడ్డు నిర్మాణ పనులు ఎందుకు ఆలస్యం చేశారని ఆగ్రహం. నిత్యం ఈ మార్గంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన. పోలీసులతో స్థానికుల వాగ్వాదం. బస్సును ఇక్కడి నుండి తొలగించవద్దని ఆగ్రహం. ప్రమాద స్థలం నుండి కారు ఎక్కి వెళ్లిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కాళ్ళ యాదయ్య. చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో 19 మంది చనిపోవడం చాలా బాధాకరం. కొండ విశ్వేశ్వరరెడ్డి డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ప్రమాదం జరగలేదు. ఇది ముమ్మాటికి గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగిన ప్రమాదం. ఈ రోడ్డును జాతీయ రహదారిగా అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించింది. కానీ భూసేకరణ ఆలస్యం కావడంతో పనులు ప్రారంభం కాలేదు. చేవెళ్లకు ఏమాత్రం సంబంధం లేని వాళ్ళు మర్రి చెట్లు పోతాయని జాతీయ రహదారి కాకుండా కేసులు వేశారు. అది మా ప్రాంతం ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారింది. కొండ విశ్వేశ్వరరెడ్డి. ఈ ప్రమాదానికి 3 కారణం. 1 మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, 2 మహేందర్ రెడ్డి, 3 చేవెళ్ల ఎమ్మెల్యే కాళ్ళ యాదయ్య. అమ్మ ఇక్కడైనా కళ్ళు తెరువు అని ప్రమాదంలో ప్రాణం కోల్పోయిన వారి కుటుంబ సభ్యుడు ఆవేదన. చాలా గర్వకారణం. మిర్జాగూడ దగ్గర బస్సు ప్రమాదంలో మనకు 19 మంది చనిపోవడం జరిగింది. 19లో 14 మంది మహిళలు, అందులో ఒక చిన్న పాప ఉంది. 5 మంది మేల్ పర్సన్స్ ఉన్నారు. సో ఇప్పటి వరకు 15 రిక్వైర్స్ మనం పోస్ట్ మార్టం చేసి వాళ్ళ బంధువులకు అప్పగించడం జరిగింది. ఇంకా 4 మనం నడుస్తున్నాయి. అందులో ఒక బాడీ ఇంకా ఐడెంటిఫై చేయాల్సి వస్తుంది, ఒక ఫీమేల్ బాడీ. అదేవిధంగా 14 మంది ఇంకా ట్రీట్మెంట్ అంటే మైనర్ ఇంజూరీస్ అని వాళ్ళందరూ కూడా స్టేబుల్గా ఉన్నారు. బట్ వాళ్ళకి ఇంకా మనం ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నాం. సో వారు కూడా మేబీ సాయంత్రానికి లేదా మార్నింగ్ డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందులో ఒక పర్సన్ మాత్రం హిప్ ఫ్రాక్చర్ అయింది. మేబీ కొంత అటెన్షన్ అవసరం ఉంటుంది. అది హైయర్ లెవెల్కి చేస్తూ ఉన్నాం. సో మిగతా అందరూ కూడా స్టేబుల్గా ఉన్నారు. ఈమె కూడా స్టేబుల్గా ఉంది. బట్ కొంత ఫ్రాక్చర్ సంబంధించిన ట్రీట్మెంట్ ఇంకా మనం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో ఇక్కడ మోస్ట్లీ ఆపరేషన్ కూడా బోనంలో ప్రైమరీ రీజన్ ఏంటి సార్? ప్రైమరీ రీజన్ ఏమనుకుంటున్నారు సార్? దీనిపై ఇన్సిడెంట్ పైన పోలీస్ ఇంకా ఇన్వెస్టిగేట్ చేస్తుంది. దానికి ఇంకా మనకు పూర్తి సమాచారం రావాల్సిన అవసరం. బస్సులో ఎంతమంది సార్ ప్రమాదం? అరౌండ్ 70 మెంబర్స్ బస్సులో. ఆ రోడ్ అనేది చాలా ఇబ్బందికరమైన రోడ్డు. ఇన్ఫ్యాక్ట్ ఎక్స్పాన్షన్ వైడనింగ్ కూడా 5 ఏళ్ల క్రితం ప్రాజెక్ట్ అప్రూవ్ అయింది. సో దానికి సంబంధించి రిపేర్ వర్క్స్ కానీ దీనికి కానీ మీరు ఏమైనా కార్యాచరణ ఏమైనా తీసుకున్నారా? ఇంతకుముందు కూడా అక్కడ 3 ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా మనం ప్రాపర్గా ఉన్నదాన్ని జనరల్గా దాంట్లో ఒక 3 ఉన్న కేసు వల్ల అది హెల్ప్ అవుతా ఉంది. సో దీంట్లో
పక్కన ఉన్న ఇది రోడ్డు పక్కన ఉన్న సైడ్రౌండ్ సెంటర్ చేసుకోవడం చెట్లు ఇలాంటివన్నీ చేసుకుంటూ వచ్చాము. అయితే మీరు అన్నట్టుగా ఎక్స్పాన్షన్ అనేది దానికి తప్పకుండా తీసుకోవాల్సిన చర్య. దీంట్లో ఉన్న కేసులు ఆ కేసును వెంటనే మనం అటెండ్ అయ్యి ఈ యొక్క ఎక్స్పాన్షన్ కూడా ముందు తీసుకెళ్ళేట్టుగా ప్లాన్ చేస్తాం. సార్ ఇప్పుడు ఇది జరిగింది కదా, జరిగిన తర్వాత ఈ ప్రభుత్వ హాస్పిటల్స్ ఇప్పుడు నాకు అమ్మాయి బాబు సార్, బాబు 10th క్లాస్ ఇప్పుడు ఎగ్జామ్ రాస్తే హైదరాబాద్ ఇప్పుడు లాస్ట్ అమ్మాయి పెళ్లి అయిపోయి మొన్న ఫస్ట్ అమ్మాయి పెళ్లి అయిపోయింది సార్. మొన్న 17కు పెళ్లి చేసాము. పోయింది, అందరు పోయింది. మళ్ళీ మా ఆమె పిలిపించింది, చదవకుండా పిలిపియాకని చెప్పాను సార్. నేను పిలిపాకని చెప్తే పిలిపించి పొద్దుగా 5 గంటల బస్ ఎక్కించాను. ఎగ్జామ్స్ ఉన్నాయి, అందరూ కోటి మీద 5 2 ఉంటారు. అందులో సీట్ వచ్చింది, ఫ్రీ సీటు. మార్కుల్లో ఫస్ట్ సార్, థర్డ్ రోజు సార్, ఫస్ట్ ఇంకొక ఆమెకు బీటెక్ సార్. ఆమె నారాయణ కూడా ఉంటుంది సార్. హాస్టల్లో బీటెక్లో దీని వేస్తుంది, కంప్యూటర్ ఇచ్చారు, క్లాస్ పోతుంది. డాడీ ఇప్పుడు 3 నెలలు. ఎంతో ఘోరమైన యాక్సిడెంట్ ఇప్పుడు చెవుల దగ్గర కంకర్ లారీ ఆర్టీసీ బస్తో కొట్టుకున్నది. 19 మంది చనిపోయినారు, ముఖ్యంగా మహిళలు, పసిపాప. నిజంగానే ఘోరంగా ఉండే. అది చూస్తేనే 10 రోజులు నిద్ర పట్టదు. కానీ యాక్సిడెంట్ ఒక డ్రైవర్ పాత్రనే కాదు. ఇక్కడ ఇది మా చేవెళ్ళ హైవే, ఓంకర్ తింకర్ హైవే. ఇది వెనకట నిజాం జమానా కట్టింది. కానీ నేనప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు ఈ హైవే దీన్ని కేంద్ర ప్రభుత్వం నితిన్ గడ్కరీ గారు ఈ ఓంకర్ తింకర రోడ్ ఉంది, దీన్ని హైవే శాంక్షన్ చేసిండ్రు, నిధులు కూడా కేటాయించిండ్రు 2017 కానీ అప్పుడున్న టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వము అది నిర్లక్ష్యము, వాళ్ళ అక్విజిషన్ చేయలేదు. రోడ్ అంటే దీంతో సహా ఎన్నో హైవేలు ఇచ్చింది తెలంగాణలో, అన్నీ అయిపోయినాయి. కానీ ఇది మాత్రము మా రంగారెడ్డి జిల్లాలో ఇది మాత్రము ఇప్పటి వరకు కాలేదు. ఎందుకంటే అక్విజిషన్లో డీలే ఎందుకంటే వాళ్ళ ఇంట్రెస్ట్లు ఏమో రియల్ ఎస్టేట్ ఇంట్రెస్ట్లా ఏమో తెలియదు. కానీ ఇది మాత్రం చేయలేదు. ఆ నిర్లక్ష్యం వల్ల లాస్ట్ చేసిండ్రు. అండ్ ఈ హైవే పక్కకు అన్ని మర్రి చెట్లు ఉంటాయి, పెద్ద పెద్ద మర్రి చెట్లు ఉంటాయి. అండ్ లాస్ట్ కు అక్విజిషన్ చేసినాక ఎవడో లెఫ్ట్ వింగ్ యాక్టివిస్టో ఎవడో వాళ్లకు చేవెల్లోనే కాదు ఎక్కడోళ్ళో వాళ్లకు చేవెళ్ళ మర్రి చెట్ల మీద ఫికర్. ఈ రోడ్డు హైవే అయితే మర్రి చెట్లు పోతాయని. ఈ రోజు మర్రి చెట్లు కాకపోయినాయి. 20 మంది ప్రజలు చనిపోయిండ్రు. ఇక్కడ చెప్పిండ్రు ఈ మర్రి చెట్లు మళ్ళీ ట్రాన్స్ప్లాంట్ చేస్తే బతుకుతాయి. ఎందుకంటే ఆ నేచర్ ఇంతకుముందు కూడా చేసిండ్రు, అయినా కూడా కాదు. కానీ ఫస్ట్ ఏమో టీఆర్ఎస్ ప్రభుత్వం డిలే చేసిన తర్వాత కోర్టు కేసు వల్ల 2017లో శాంక్షన్ చేసిన కేంద్ర ప్రభుత్వం నితిన్ గడ్కరీ గారు ఇప్పటి వరకు కాలేదు. ఇది తప్పనిసరిగా వాళ్ళు బాధ్యత తీసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళు ఎట్లా మాట్లాడతారు? వల్లనే డిలే అయింది, వాళ్ళ వల్లనే ఈ హైవే కాలేదు. ఇప్పుడు కూడా అక్విజిషన్ ఎట్లా చేసిండ్రు, వాళ్ళ రియల్ ఎస్టేట్లు ఎట్లుంటే అట్లా చేసిండ్రు. హైవే వంకర్ తింకగా వెడల్పు చేసిండ్రు. దీంతో ప్రమాదం ఉన్నది. ఇప్పుడు లాస్ట్ కు మొన్ననే కేసులు అయిపోయినాయి. ఇప్పుడు 1.5 yearలో మొత్తం అయిపోతుంది. ఆల్రెడీ కేసులు అవుతున్నా కూడా ఎక్కడైతే మర్రి చెట్లు లేవో, ఇటువంటి మర్రి చెట్లు లేవో అవి ఆల్రెడీ పని మొదలు పెట్టింది. ఎక్కడైతే చేవెళ్ళ బైపాస్, అజీజ్ నగర్ బైపాస్ అంతా మొదలైంది. 1.5 yearలో అవుతుంది. కానీ ఇటువంటి యాక్సిడెంట్ బాధ్యత వాళ్ళు తప్పనిసరిగా తీసుకోవాలి. ఆ ఉన్న టీఆర్ఎస్ రియల్ ఎస్టేట్ ఇంట్రెస్ట్ ఉన్న ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. ఈ ప్రమాదం జరగడానికి కారణం 3 వ్యక్తులు. ఒకరు మాజీ మంత్రి సబ్జాయిందర్ రెడ్డి, మాజీ మంత్రి మహేందర్ రెడ్డి, లోకల్ ఎమ్మెల్యే యాదయ్య గారు. 3 పట్టించుకొని ఈ రోడ్డును 4 లైన్లో 6 లైన్లో చేస్తే ఇన్ని ప్రాణాలు పోకుండే. మంచి భవిష్యత్తున్న మా అన్న కూతురు లక్షలు పెట్టి చదివించింది, వాళ్ళ తల్లి లక్షలు పెట్టి చదివించింది. ఈరోజు ఆమె అనంతరంగా పోయిందన్నా. ఆమె ఎవరు చదువుకునేది 3 కారణం. 4వ వ్యక్తి కొండా విశ్వేశ్వరరెడ్డి, ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. ఫస్ట్ టర్మ్ నేను చేసిన అంటాడు, రోడ్డు ఏం తెచ్చిన అంటాడు. ఫస్ట్ టర్మ్ లో 5 ఏళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండి నీవు రోడ్డు ఏడ తెచ్చినావు? నేషనల్ హైవే ఎప్పుడు తెచ్చినావు? ఎందుకు ఆగింది? ఎవరైనా అడిగిరా? చెవుల ప్రజలు ఎవరైనా అడిగిరా? అడగలేరు. మాజీ మంత్రి సుమిత్రారెడ్డి రెడ్డి మా ఆడబిడ్డనే, మా తాండ్రు ఆడబిడ్డనే, కానీ పట్టించుకోలే రోడ్డు. నీ పట్టించుకుంటే రోడ్ వేసింటే ఈ రోజు ఇంతమంది పానాలు పోకుండే. రోహితన్నా చెప్పనా? ఇప్పుడన్నా చెప్పు, తాండ్రు పానాలు ఎంతమంది తింటారు? ఆమె మహేందర్ రెడ్డి
నీవు యాదవ్ ముగ్గురే కారణం మేడం. చిన్న ఊరుకు డబల్ రోడ్ ఉంది మేడం. ఎంతో ట్రాఫిక్ పోతుంది మేడం. రోడ్ ఏడా పెద్ద చేసినావు మేడం. ఎన్నేళ్ళది మేడం. నీవు ఊరికే చెవెళ్ళ ప్రజల గుండెల్లో ఉంటే కాదు మేడం. పని చూపి మేడం. ఇప్పటికైనా కలుగుతారు మేడం. పోయినా 17 మంది ఆక్రోశంతో వెళ్తున్నాయి మేడం. మీ మీద కసి లేదు. ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే ఆగిపోయిన రోడ్డును తొందరగా స్టార్ట్ చేస్తే మందికి ఇంకా భవిష్యత్తులో ఉన్న ప్రాణాలు దక్కుతాయి. మెడికల్ కాలేజీలు ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, మేనేజ్మెంట్ ఉంది, మేనేజ్మెంట్ కాలేజీలు ఉన్నాయి, పరిగి వెళ్తాయి, కర్ణాటక వెళ్తాయి. పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఉన్న రోడ్డును ఎప్పుడో 20 ఏళ్ల క్రితం విస్తరించాలి. ఇప్పటి వరకు విస్తరించకపోవడం దురదృష్టకరం. ఈ రోడ్డు విస్తరణ చేయకపోవడానికి ప్రధాన కారకులు ముగ్గురు. మాజీ మంత్రి సబితాందర్ రెడ్డి గారు ఒకరు, మాజీ మంత్రి మహేందర్ రెడ్డి గారు ఇద్దరు, స్థానిక ఎమ్మెల్యే యాదయ్య గారు ముగ్గురు. ఇక వీళ్ళతో పాటు ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఆయనే చెవెళ్ళ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. వీళ్ళు ముగ్గురు బాధ్యత వహించాలి ఈ ప్రమాదానికి. ఎందుకంటే వీళ్ళు రోడ్డు విస్తరణ చేపట్టింటే ఈ ప్రమాదం జరిగేది కాదు. వాళ్ళు మంత్రులుగా ఉన్నారు, ఎమ్మెల్యేలుగా ఉన్నారు, ఈ రోడ్డుని పట్టించుకోవట్లే. ఎక్కడ పోయినా హైదరాబాద్ నగరానికి చుట్టూ ఏ రోడ్డు వెళ్ళినా 6 లైన్లు 4 లైన్లు ఉంది. ఇది 2 లైన్లు. ఒక టూ వీలర్ కూడా ఇట్లా సైడ్ చేయడానికి రాదు. ఎందుకంటే మేము తాడర్ నుంచి హైదరాబాద్ ప్రయాణిస్తున్నాం అప్పుడప్పుడు. కాబట్టి ఒకటే కారణం, ఈ ముగ్గురు వల్లనే ఈ ప్రమాదం జరిగింది. కావున బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున ₹1 ఇంట్లో ఒకటి ఉద్యోగం ఇవ్వాలని నేను బాధితుల తరఫున, అంటే మా అన్న కూతురే చనిపోయింది, బాధితుల తరఫున చెప్తున్నా. ₹1 నష్టపరి